వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇందులో ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ విషయానికి వస్తే, మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇండియా బ్యాటింగ్ వచ్చింది. స్టార్టింగ్లో ఫస్ట్ నుంచి సంజు శాంసన్ దాటిగాడాడు. అన్ని 4లు 6లు ఈజీగా వస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ తొందరనే కొట్టాడు. సంజు శాంసన్ వచ్చేసి 89 రన్స్ కొట్టాడు. ఆఫ్ 50-60 బాల్స్లో కొట్టాడు. నెక్స్ట్ వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఫాస్ట్ ఆడాడు. 39 రన్స్ దాకా కొట్టాడు ఓన్లీ 18 బాల్స్లో. నెక్స్ట్ వచ్చేసి శివం దుబే, తను కూడా 42 రన్స్ దాకా కొట్టాడు 25 బాల్స్లోనే. స్ట్రైక్ రేట్ 170 దాకా ఉంది. కంటిన్యూస్గా రన్స్ షాట్స్ బాగానే కొడుతున్నాడు. స్కోర్ ముందుకు వెళ్తుంది. ఓవర్కి 12-13 రన్ రేట్ తోటి వెళ్తుంది. లాస్ట్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కూడా ఫాస్ట్గా ఆడారు. స్కోర్ వచ్చేసి 257 దాకా అయింది ఫర్ 50 ఓవర్స్లో. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ కూడా బాగానే ఆడింది. స్టార్టింగ్లో బట్లర్ లైట్గా 20 రన్స్ అట్లా కొట్టాడు. ఒక వికెట్ అయితే పోయింది స్టార్టింగ్లో. ఆ తర్వాత బెత్తల్ దాటిగా ఆడుతున్నాడు. బెతల్ వచ్చేసి 105 సెంచరీ వేసాడు. 105 రన్స్. నెక్స్ట్ విల్ జాక్స్ ఒకడే ఆడాడు 30 రన్స్. ఇంకా వేరే వాళ్ళు ఎక్కువ ఏం ఆడలేదు. లాస్ట్ వరకు అయితే వీళ్ళు ట్రై చేశారు. 7 రన్స్ తోటి ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఇండియా ఫైనల్ మ్యాచ్కి వచ్చేసింది. నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఆ రివ్యూ వస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ రివ్యూస్. మన బౌలింగ్లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు పర్లేదు, అందరు బాగానే చేశారు. బ్యాటింగ్ అందరు బాగానే ఆడారు. ఒక అభిషేక్ శర్మ వచ్చేసి ఫీల్ అవుతున్నాడు కంటిన్యూస్గా. చూడాలి నెక్స్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ మ్యాచ్లో ఉంటాడా, వేరే అతను తీసుకుంటారా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.